అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒక పార్టీలో ఉన్న ఒక నేత ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఆ పార్టీ అధినేత కానీ లేదంటే మిగిలిన నేతలు కానీ దాన్ని ఖండిస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే వైఎస్ఆర్సీపీలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తి మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. వాళ్ళని ఖండించాల్సింది పోయి మద్దతు ఇస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? రైట్, మీరు అన్నట్టుగా ఖండించకపోగా మద్దతు ఇస్తున్నమాట వాస్తవం అండి. విషయంలోకి వెళ్తే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆవిడ కోవూరు ఎమ్మెల్యే. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆవిడ విన్ అయ్యారు. అయితే గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికలకు ముందు ప్రసన్న కుమార్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఎంపీ అవుదాం అనుకుంటున్నారు, ఈవిడ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటుంది అని చెప్పి చాలా నీచమైన మురికి వ్యాఖ్యలు చేశారు గతంలో కూడా. ఓకే, అతను వ్యాఖ్యలకు భిన్నంగా దేవుడి స్క్రిప్ట్ అంటారు కదా, అట్లా ఏదైతే రాదు కాదు అని అతను విమర్శించారో వాళ్ళిద్దరూ, వాళ్ళ భర్త ఎంపీ అయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, భార్య ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. అది తట్టుకోలేక లోపల కక్షతో రగిలిపోతూ ఎప్పుడు సమయం దొరుకుద్దా వీళ్ళని దుర్భాషలాడడానికి, వీళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు మాట్లాడడానికి అని చెప్పేసి అతను వేచి చూశారు. అయితే ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కార్యకర్తలతో ఆ సమావేశంలో భాగంగా ఒక నీచమైన మురికి వ్యాఖ్యలు చేశారు. అంటే వాస్తవానికి వరసకి చెల్లెలైద్ది. ఓకే, అసలు ఆ మాటలు మనం నోటితో ఉచ్చరించలేము అనమాట. అంటే అతను ఇంకా సమర్థించుకుంటున్నాడు ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఇండైరెక్ట్గా కొన్ని మనం ప్రస్తావించాలి. ఎందుకంటే అంత నీచమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఓకే, అంటే పలాని చోట పిహెచ్డీ చేసింది, అక్కడ చేసింది, హైదరాబాద్ చేసింది, ఆంధ్ర చేసింది అంటూ రకరకాలుగా ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. తర్వాత ఆయనను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గౌరవ ఎంపీ, ఆయన ఈవిడ గౌరవ ఎమ్మెల్యే, అలాంటి వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధమైన దరిద్రపు ఏ వ్యక్తి కూడా, అంటే ఒక రోడ్డు మీద వెళ్ళేటువంటి ఒక తాగుబోతు వ్యక్తి కూడా, అంటే తన సోయి తను లేకుండా ఉండే వ్యక్తి కూడా ఇలాంటి దుర్భాష మాట్లాడు. అతను పోయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బోరుబావులు పడ్డాడు, నన్ను అడిగితే నన్ను సంప్రదిస్తే నేను కన్నెపిల్లను పెళ్లి చేసేవాడిని అని చెప్పి చాలా చండాలంగా మాట్లాడాడు. ఒక్కసారిగా మహిళా లోకం మొత్తం కూడా తిరగబడి ఏంది ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మొత్తం తన ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటి మీదకి వెళ్ళి ఇంటి మీద దాడి చేశారు. సో ఆ దాడి వైసీపీ నేతలు వీళ్ళు మొత్తం కూడా పరామర్శిస్తూ, ముఖ్యంగా 2021 డిసెంబర్ అని ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ సమర్థిస్తూ ఒక వీధి రౌడీలాగా అతను అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే మీరేనా, మేము గొడ్డలతో వస్తాం, వాటితో వీటితో వస్తాం, అంటే అక్కడ బల ప్రదర్శన చేస్తాం అన్నట్టుగా అతను మాట్లాడడం జరిగింది. సో ఇంకా మిగతా నేతలు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ నైజం అదే. మీరు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టుగా అధినేత, ఆ పార్టీ అధినేత ఎందుకు ఖండించలేదనంటే అసలు అధినేత ఆదేశాలే అవి. అధినేత ఆ స్క్రిప్ట్ ఇవ్వడం వల్లే, తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ వల్లే ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే స్వతహాగా న్యాచురల్గా మాట్లాడాలి అతను, అంటే తన స్వభావం అట్లా ట్యూన్ అయిపోయాడు. గతంలో టీడీపీలో పనిచేశాడు అతను, అప్పుడు బాగానే ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక బూతుల్లో పిహెచ్డి, ఒక మురికి వ్యాఖ్యల్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఇతరులను నిందించడం, దట్టు ఒక ఎమ్మెల్యేగా ఉన్న మహిళా నేతను అలా అన్నాడంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి, అంటే వైసీపీ భావజాలం ఏంటి? వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, స్వయాన తన చెల్లెల సోదరినే క్యారెక్టర్ అసాసినేట్ చేయడంతో పాటుగా తల్లి క్యారెక్టర్ని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు. మురికి వ్యాఖ్యలతో వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టించాడు. ఎవరు ఆ మురికి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి? వర్ర రవీందర్ రెడ్డి ఎలాంటి నీచమైన కామెంట్స్ పెట్టాడో మనం చూసాం. అలాగే అంటే మా పార్టీ విధానం ఇలాగే ఉంటుంది, మహిళలను నీచంగా మాట్లాడతాం అన్న ఉద్దేశంతో ఇతను కనీసం అధినేత ఖండించాడా? మా పార్టీ ఖండిస్తుంది, అపాలజీ చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పాలి కదా అధినేత. మనిషి అన్నోడు చెప్పాలిగా, అట్లా ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇంతవరకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరి గతంలో 151 సీట్లు వచ్చినా కూడా ఇప్పుడు 11 సీట్లకి పడిపోయారు కదా, మరి వాళ్ళ ప్రవర్తన ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? మారదు. ఒక్కసారి ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయి, అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అతను ఇష్టానుసారంగా
అంటే తనకి రాజకీయంగా ఆ పదవి ఆ కుర్చీ లేకపోయేసరికి ఒక మతి భ్రమించినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారు కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్గానే ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. డెఫినెట్గా కేసు బుక్ చేస్తామని చెప్పారు. అసలు అలాంటి వ్యాఖ్యలు జీవితంలో ఎవడు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే చేబ్రోలు కిరణ్ గతంలో టీడీపీ యాక్టివిస్ట్గా ఉండి అతను నోరు జారి తప్పుడు మాటలు మాట్లాడినందుకు అతని మీద సైతం యాక్షన్ తీసుకుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. సో ఇతని మీద కూడా తీసుకోవాలి, ఇతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి డిమాండ్స్ ఎక్కువ వినపడతా ఉన్నాయి. డెఫినెట్గా అంతకుముందు వల్లభనేని వంశీని కూడా చూసాం. ఇష్టానుసారంగా మురికి వ్యాఖ్యలు కావచ్చు, అతను బరి తెగించి మాట్లాడినప్పుడు అతని మీద కూడా కేసు అయింది. అంటే ముఖ్యంగా సత్యకుమార్ అటువంటి దళితుల్ని దాడి కేసు అతను అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా చుట్టుకొని అతను ఏనుగులాగా వెళ్ళిన వ్యక్తి ఇలా అయిపోయి వచ్చాడు కదా. అదే ట్రీట్మెంటు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా జరగాలి. అంటే వంశీ విషయంలో జైలుకి వెళ్ళి అంత ఇబ్బంది పడుతూ వచ్చినా కూడా మార్పు రావట్లేదు, వీళ్ళలో మానవత్వం లేదు, వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్ష పడాలి అని సర్వత్రా అంటే వైసీపీ మహిళలు కూడా ఈ వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అంటే సార్ రీసెంట్గానే సాక్షి ఛానల్లో కూడా కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి అమరావతి మహిళల పైన కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు దానికి సపోర్ట్ చేయడం కావచ్చు, మళ్ళీ రీసెంట్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్, అసలు ఈ వైసీపీలో ఏం జరుగుతుంది? మహిళల మీద ఎందుకు వీళ్ళు కక్ష కట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? వైసీపీలో వాళ్ళ మానవత్వం మరిచినటువంటి మానవ మృగాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సమాజం. ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గమనించే 151 సీట్లు అంటే అంత గొప్పగా ప్రకటించుకున్నారు కదా. ఇంత బలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మేము ఇంతమంది ఉన్నాం, మీరెంతమంది 23 మంది, మేము ఫంట్ వెళ్ళిపోతారు ఇట్లా మాట్లాడారు. అయితే ప్రతి విషయానికి అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ నీచమైన వ్యాఖ్యలు మానట్ల, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజా ప్రతిదానికి పెద్ద గొంతేసుకుని రెచ్చిపోద్ది కదా. ఇప్పుడు మాట్లాడాలిగా, ఒక మహిళకి ఇలా జరిగినప్పుడు మన పార్టీ విధానం కరెక్ట్ కదా అని రోజా మాట్లాడాలి. సో ఇదంతా కూడా వైసీపీ పతనానికి నాందని చెప్పొచ్చు. 11 కాదు కదా, ఈసారి జగన్మోహన్ రెడ్డి డక్అవుట్ అయి ఓడిపోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.